నా మూడో ప్రశ్న. మరి హూ కిల్డ్ బాబాయ్? బాబాయ్ హత్య కేసులో వైఎస్ వివేక హత్య కేసు హై ప్రొఫైల్ మర్డర్ కేసు. అటువంటి కేసు 7 సంవత్సరాల నుంచి కాలయాపన చేపిస్తూ వచ్చారు జగన్ రెడ్డి గారు పాలించిన 5 సంవత్సరాల కాలంలో. అధికారంలోకి రాకముందు సిబిఐ విచారణ చేయవలసిందే బాబాయ్ హత్య కేసులో అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐని ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకుండా గెంటి వేసి వాళ్ళని భయపెట్టి బెదిరింపులకు పాల్పడిన సంఘటన మనకు తెలుసు. వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణ చేయాలని సిబిఐ బృందం వస్తే అప్పట్లో కర్నూలు హాస్పిటల్లో వాళ్ళ తల్లిగారి ఆపరేషన్ అని చెప్పి అస్వస్థతకు గురి అయ్యారని చెప్పి కర్నూలు హాస్పిటల్ దగ్గర హంగామా చేసి సిబిఐ వాళ్ళని తరిమి కొట్టి వాళ్ళని దర్యాప్తుకి సహకరించకుండా చేసిన సందర్భం ఒకటైతే, సిబిఐ ఆఫీసర్గా ఉన్నటువంటి రామ్ సింగ్ మీద, సునీతమ్మ వాళ్ళ భర్త మీద తప్పుడు కేసు బనాయించటం, అది తప్పుడు కేసు అని నిర్ధారణలో కూడా తేల్చేయటం కోర్టు వారు. ఇంత సంఘటనలు జరిగిన తర్వాత సిబిఐకి అక్కడ సునీతమ్మ కేసు విషయంలో సహకరించకుండా సిబిఐ ఆఫీసర్లను టార్చర్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ ఆ కేసు ముందుకు సాగకుండా చేస్తున్నటువంటి జగన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ భవానీపురంలో ఇళ్ళు కూల్చివేయబడ్డ ఆ బాధితుల విషయంలో ప్రైవేటు భూ వివాదంలో సిబిఐ దర్యాప్తు కావాలి అని కోరుతా ఉన్నాడు. మరి ఇప్పుడు నేను ప్రస్తావించిన ఎగ్జాంపుల్స్ మూడిట్లో కూడా ఆయన సిబిఐకి ఎందుకు సహకరించట్లేదు? ఆయనకి విశ్వాసం, నమ్మకం ఉంటే సిబిఐ మీద, అంటే ఈయన మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి. అప్పుడు సిబిఐ వద్దు, ఇప్పుడు సిబిఐ ముద్దు. ఈ ద్వంద్వ వైఖరి విడనాడాలి జగన్ రెడ్డి గారు.